పొద్దుట్నుంచి నువ్వేమీ తినలేదు. ఇందా ఓ 2 ముద్దలు తినమ్మా. ఆల్రెడీ జీవితాంతం కడుపు నిండిపోయేలా ఉదయం తినిపించావు కదా, ఇక ఈ తిండెందుకు నాకు? ఏమొద్దు. పనంటే ఏ గంటో అరగంటో కష్టపడితే అయిపోతుంది అనుకున్నాను. అమ్మో, ఈ పని రాత్రంతా కూర్చున్నా కూడా అయ్యేటట్లేదు. చూస్తేనేమో స్టాఫ్ అందరూ వెళ్ళిపోయారు. వేదావా, కాఫీ ఇవ్వడానికి కనీసం ప్యూన్ కూడా లేడు. ఇప్పుడు ఎలా వదిలేసి వెళ్ళిపోదామంటే అమ్మో, మైథిలి దగ్గర పేరిపోతుంది. పోనీ కష్టపడి చేసేద్దామంటే దోలు తీరిపోయిట్లా ఉంది. ఏం చేస్తాం, తప్పదు, నైట్ డ్యూటీ చేయాల్సిందే కదా. మైథిలి మైథిలి, అమ్మో. గట్టిగా పట్టే నువ్వు పట్టు, గమ్యం చేరేట్టు. ఎక్కుత్తొలి మెట్టు, కొండను కొట్టు, ఢీ కొట్టు, గట్టిగా పట్టే నువ్వు పట్టు, గమ్యం చేరేట్టు. నిన్నటి వరకు మనిషివయ్యా, నేటి మొదలు నువ్వు ఋషివయ్యా. నిన్నటి వరకు మనిషివయ్యా, నేటి మొదలు నువ్వు ఋషివయ్యా. ఎక్కుత్తొలి మెట్టు, కొండను కొట్టు, ఢీ కొట్టు, గట్టిగా పట్టే నువ్వు పట్టు, గమ్యం చేరేట్టు. ఎక్కుత్తొలి మెట్టు, కొండను కొట్టు, ఢీ కొట్టు, గట్టిగా పట్టే నువ్వు పట్టు, గమ్యం చేరేట్టు. బ్రహ్మి, హాయ్, గుడ్ మార్నింగ్ మైథిలి. జస్ట్ ఏ మినిట్. యువర్ వర్క్ వాస్ ఫినిష్డ్. ఫినిష్డా? నైట్ అంతా వర్క్ చేసి కూడా ఇంత ఫ్రెష్ గా ఎలా ఉన్నావు బ్రహ్మి? వాహ్, కమ్ ఆన్ మైథిలి, వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్ మీ? నేనేమన్నా అల్లాటప్ప మనిషిని అనుకుంటున్నావా? సూటు బుట్టు వేసుకుని స్టైల్ కొట్టడానికి ఐ యామ్ జెమ్, యు నో. ఎంత వర్క్ చేసినా కూడా అలసిపోను. నేను చాలా ఫిట్ గా ఉన్నాను తెలుసా. యు నో, ఐ యామ్ పర్ఫెక్ట్ మ్యాన్. నాకు తెలుసు బ్రహ్మి నీ క్యాపబిలిటీ. ఓ, అందుకే నేను నీ హెల్ప్ అడిగాను. యు ఆర్ సో టాలెంటెడ్. థ్యాంక్ యూ సో మచ్. మరి నేను ఒకసారి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యానా? ఫ్రెష్ అవ్వకపోయినా నువ్వు బాగుంటావు బ్రహ్మి. ఏదో నీ అభిమానం. లేదు బ్రహ్మి, నిజం. అవును, నిన్న మీ ఫ్రెండ్ వాళ్ళ మదర్కి జ్వరం అన్నావు, తగ్గిందా? ఈజ్ షీ ఆల్ రైట్? లేదు బ్రహ్మి, ఇంకా ఎక్కువైందంట. పాపం హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. ఓ అలాగా. పాపం డబ్బులు ఏమైనా కావాలేమో అడగమను, నేనిస్తా. అడిగింది బ్రహ్మి. అడిగిందా? కానీ నేను ఇచ్చేసా. అదేంటి మైథిలి, నేనున్నానుగా, నేనిచ్చేవాణ్ణిగా. పర్వాలేదు బ్రహ్మి, తను నిన్ను ఇంకొక సాయం అడిగింది. ఏంటి మైథిలి? వాట్ ఈస్ దిస్?
ఈ రోజు వర్క్ కూడా నువ్వే ఫినిష్ చేస్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానని చెప్పింది. ఒక్కసారంటే అనుకోవచ్చు, కానీ ఇలా ప్రతిసారి చేస్తే శరవణని ఏమంటాడోనని ఆలోచిస్తున్నాను. ఏడుసాడు. అదే బ్రహ్మి, నిన్న నువ్వు ఇలాగే అన్నావు కదా, అతను నిన్నేం చేస్తాడు? యు ఆర్ ఏ బ్రేవ్ బాయ్. ఓహో, బ్రేవా నేనా? ఓ మై గాడ్, అలా అయిపోయావేం బ్రహ్మి? ఏం లేదు, ఏం లేదు. నువ్వు నీ క్యాబిన్లోకి వెళ్ళు, ఈ వర్క్ సంగతి నేను చూసుకుంటా. నేను పడతా. అదే అదే, ఇక పని మీద పడతాను అని చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ బ్రహ్మి. మోస్ట్ వెల్. అమ్మో, వెల్కమ్ అని చెప్తే మళ్ళీ ఇంకో పని చెప్తుందేమో. ఇట్స్ ఓకే మైథిలి, ప్లీజ్ గో. பரவாயில்ல பிரம்மி, நீக்கு சோஷியல் சர்வீஸ் ஜாஸ்தியா தான் இருக்கு. ஆனா ஒரு விஷயம், நீ பனி கம்ப்ளீட் அவ்வకపోతే அப்போ உனக்கு அதுதான் மேட்ரு. పోరా, నువ్వు నన్ను భయపెట్టేదేంటి? ఐ యామ్ విత్ మైథిలి, యు నో మైథిలి, మై స్వీట్ డార్లింగ్. బ్రహ్మి అంటూ మైథిలి ఈ ఫైల్ చేతిలో పెట్టింది. ఈడేమో కోపంగా చింతా చిత్తా చిత్తా అంటాడు. పొర్రపాట్లు కూడా పరోపకారానికి వెళ్ళకూడదని ఇప్పుడు అర్థమైంది నాకు. సతీ, చెట్లకి నీళ్లు సరిగా పోస్తున్నావా? పోస్తానే ఉన్నాను సుబ్బు. ఏం పోస్తున్నావు? నీకు ఈ మధ్య పనుల మీద కాన్సన్ట్రేషన్ తగ్గిందిరా. అవును మరి, ఇంట్లో మనుషులు తక్కువ, చెట్లు ఎక్కువ. నేను ఒక్కనే ఎన్నని చూసుకోను. అలా అనకరా సతీ. మనం పర్యావరణాన్ని కాపాడితేనే అది మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మనకున్న పెదవలవాట్లకి ప్రకృతిని ఈ మాత్రం ప్రోత్సహించాల్సిందే. లేకపోతే మనం పోవాల్సిన రోజు కన్నా 10 రోజులు ముందే పోతాం. స్వామి, మీ మాటలకు మంత్రముగ్ధున్నాయి. సత్యం గ్రహించి తిని పెద్ద జ్ఞానమేరే సూక్తులు చెప్తున్నాడు. కొంపేమో 4 ఎకరాలు. ఎక్కడ కుదురుతుంది? ఎలా చచ్చిపోతున్నాం బాబు. తల తింటున్నావు తెలుసా నువ్వు సుబ్బు? అదిగో నా తల తినేవాడు వచ్చేస్తున్నాడు. సుబ్బు, తమిళోడు తమిళం తెలుగు మర్చిపోయి ఇంగ్లీష్లో నడిచి వస్తున్నట్లేదు. అర్థం కాల, సరిగా చెప్పు. అదే అంత ఫాస్ట్ గా వస్తున్నాడు ఏందా అని. వస్తున్నాడు కదా, రాని. తొందర తొందర తొందర. சுபு, மறுபடியும் நீ ஹெல்ப் வேணும். ఏం కావాలి? హెల్ప్ అంటే సగాయం. సగాయం కాదు, నీకు హెల్ప్ చేస్తే మాకు పగలటం ఖాయం. కరెక్ట్ గా చెప్పావురా. లాస్ట్ టైం కూడా ఇంతే, మనల్ని అడ్వైజ్ అడగడానికి వచ్చి మనల్ని మైథిలి ముందు అడ్డంగా బుక్ చేశాడు. సారీ సుబ్బు, அந்த రోజు టంగ్ స్లిప్ అయింది. ఇప్పుడు అంత మాదిరి జరగదు. ఇది వేరే ప్రాబ్లం. ముందు ప్రాబ్లం ఏందో చెప్పు, ఆ తర్వాత మేము హెల్ప్ చేయాలో లేదో అప్పుడు డిసైడ్ చేస్తాం. అదిరా సత్తి, బాగా చెప్పావు. చెప్పరా అరమోడా, నీ ప్రాబ్లం என்னடா? அது ஒன்றும் இல்லை சுப்பு. அது வந்து அது మైథిలి. రే సత్తి, అనుకున్నాన్రా, వీడు మళ్ళీ మైథిలి మ్యాటర్ తీసుకొస్తున్నాడు. ఎన్నాచ్చు సుబ్బు? నాయన తమిళ తంబి, ప్రపంచంలో నీకు ఏ సహాయం కావాలన్నా చేస్తాం, కానీ మైథిలి విషయంలో నీకే సహాయం చేయలేం. ప్లీజ్ వదిలే. அந்த மாதிரி சொல்லாத சுப்பு. நீ தப்ப எனக்கு வேற யார் இருக்கா சொல்லு. ప్లీజ్ సుబ్బు, ముందు నేను చెప్పేది వినో. అబ్బా
సెంటిమెంట్తో కొడుతున్నాడు రా వీడు. ఏం చేద్దాం? ఓకే ఓకే, సహాయం చేస్తానని మాట ఇవ్వను కానీ సలహా ఇస్తాను. నీ ప్రాబ్లం ఎన్నడా? మైథిలి ఆఫీస్కి వస్తుంది సుబ్బు, అది సంతోషందా. ఆనా నాతో మాట్లాడడం లేదు, కనీసం కన్నెత్తి పాకరదిల్ల. எனக்கு ஆஃபீஸ்ல ரொம்ப இபந்திகா ఉంది సుబ్బు. దానికి నేనేం చెయ్యనురా? నీదా ఒక వాటి మైథిలి గిట్ట పేసి నాతో మాట్లాడేలా చెయ్యాలి. హోస్ ఇంతేనా? సారీ బ్రదర్, నా వల్ల కాదు. పదరా. సుబ్బు 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 ఎన్న సుబ్బు ఇది సలహా ఇస్తానని చెప్పి చల్లగా జారుకుంటున్నావు. మరి నువ్వు చెప్పేది అలా ఉంది. నేను వెళ్ళి మైథిలితో మైథిలి మైథిలి నువ్వు శరవణంతో మాట్లాడు అంటే చెత్తగా ఉంటుంది. నువ్వే ఎలాగైనా మైథిలిని ఇంప్రెస్ చెయ్యి. ఏంది ఈయన మైథిలిని ఇంప్రెస్ చేయటమా? కళ్ళ కూడా హ్యాపీ అవదు. మనకెందుకు సుబ్బు, వదిలే. అంతే అంటావా? సత్తిపండు నువ్వు మూడిగిట్టుండు, సుబ్బు నా ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు. శరవణన్, నాకో విషయం అర్థం కావట్లేదు. మైథిలి నీతో మాట్లాడాలని నువ్వెందుకు అనుకుంటున్నావు? అదేంటి సుబ్బు అప్పుడే అంటావు? ఒకే ఆఫీసులో పనిచేస్తూ పేసకుండా ఎప్పుడే ఉంటామి? రొంబ ఇబ్బందిగా ఉండాది. ఏం ఇబ్బందిగా ఉంది? నీ పని నువ్వు చూసుకో, తన పని తను చూసుకుంటుంది. నో లింక్, నో కాంటాక్ట్. హ్యాపీగా వెళ్ళి పని చూసుకో, వెళ్ళు. అబ్బో ముడియాదు సుబ్బు, మైథిలితో పేసామా నేను ఉండలేను సుబ్బు. మనసుకు రొంబ కష్టంగా ఉంటుంది. ఏం శరవణన్, మైథిలి ముందు ఆఫీస్కి వస్తే చాలని చెప్పావు. ఇప్పుడు మైథిలి నాతో మాట్లాడడం లేదు అని బాధపడుతున్నావు. ఏంటి కథ? నిన్నే అడిగేది. ఏంటి సమాధానం లేదా? అయితే ఓ పంచే, ముందు నువ్వు వెళ్ళి ఎందుకు ఆ అమ్మాయితో మాట్లాడాలనుకుంటున్నావో అది తెలుసుకో. వచ్చి నాకు చెప్పు. ఆ తర్వాత నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. ఓకే? వెళ్ళు వెళ్ళు. వెళ్ళి రాత్రంతా బాగా ఆలోచించి నీ బాధకి కారణం ఏంటో కనుక్కో. వెళ్ళు. సుబ్బు, నువ్వు శరవణనికి ఏం చెప్పావో నాకు అర్థం కావట్లేదు. ఏం లేదురా, ఈ శరవణన్ గాడు మైథిలిని లవ్ చేస్తున్నాడు. అబ్బా, అంత షాక్ అయ్యావేంట్రా? అదేమన్నా తప్పా? కాని వాడికి అది లవ్వో కాదో అన్న క్లారిటీ ఇంకా రాలేదు. ఈ దెబ్బతోటి ఏదో ఒక క్లారిఫికేషన్కి వాడు వస్తాడు. సుబ్బు, వాడికి ఆ ఫీలింగ్ ఉందో లేదో తెలియదు కానీ నువ్వే వాడికి పుట్టించేలాగా ఉన్నావు. ఈ విషయం కానీ మైథిలికి తెలిసిందనుకో మన పని అవుట్. తెలిస్తే కదా, తెలియకూడదు. ముఖ్యంగా నువ్వు ఈ విషయం గురించి ఇంట్లో మాట్లాడకూడదు. తులసి మైథిలి ఈ మ్యాటర్ విన్నారంటే నువ్వన్నావే ఆ ప్రాబ్లం, అది వెంటనే వస్తుంది. అర్థమైందా? హలో, కాకపోయినా అర్థం చేసుకో. గొప్ప రిస్కే. చూద్దాం ఏం జరుగుతుందో. మైథిలి నాతో మాట్లాడడం లేదు అని బాధపడుతున్నావు. ఏంటి కథ? ముందు నువ్వు వెళ్ళి ఎందుకు ఆ అమ్మాయితో మాట్లాడాలనుకుంటున్నావో అది తెలుసుకో. వెళ్ళు వెళ్ళు. వెళ్ళి రాత్రంతా బాగా ఆలోచించి నీ బాధకి కారణం ఏంటో కనుక్కో. ఎదుకు సుబ్బు అందరిలాగా చెప్పాడు పోనీ తను చెప్పాడు, మరి నేనెందుకు ఆన్సర్ చెప్పి పూడ్చలేదు? అమ్మా, ఏంట్రా? మార్నింగ్ సుబ్బు వీட்டுకు పోయానమ్మా. ఎందుకు?
అద మైథిలి నాతో మాట్లాడడం లేదు కదా, దాని గురించి మాట్లాడదామని పోయాను. ఒరే, ఆ విషయంలో వాళ్లేం చేస్తారా? నువ్వే ఏదోలా మైథిలిని కన్విన్స్ చేయాలి గాని. అదిల్లమ్మా, సుబ్బు చాలా విచిత్రంగా మాట్లాడాడు, నన్ను కన్ఫ్యూజన్లో పెట్టి పూడ్చాడు. రే, ఆ పూడ్చాడన్న పదం మానేరా, వినడానికే చండాలంగా ఉంది. సరే సరే, మొదల్లో సుబ్బు ఎన్న చెప్పాడో విను. ఏం చెప్పాడేంటి? అదే, నువ్వు మైథిలి మాట్లాడడం లేదని ఏం కవలపడతావు అని అడిగాడు. నేను ఆన్సర్ చెప్పలేకపోయానమ్మా. దాంతో సుబ్బు, ముందు ఎందుకు మైథిలితో మాట్లాడాలనుకుంటున్నావో, తను మాట్లాడకపోతే నీకెందుకు నిద్ర పట్టట్లేదు తెలుసుకొని నాకొచ్చి చెప్పు అన్నాడు. ముందు నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత ఆలోచిస్తే నిజంగా దానికి ఆన్సర్ లేదమ్మా. ఎదుకమ్మా నేనంత టెన్షన్ అవుతున్నాను? మైథిలి మాట్లాడకపోతే నేనెందుకంత కవలపడుతున్నాను? సుబ్బు తెలివైనవాడు కాబట్టి, నీ గురించి బాగా తెలిసినవాడు కాబట్టి నిన్ను ఆలోచింపచేసే ప్రశ్న వేశాడు. నువ్వు నిజంగానే సుబ్బు ప్రశ్నకి సమాధానం చెప్పగలిగితే నీ ప్రశ్నకి సమాధానం దొరికినట్టే. ఉన్మయావా? కానీ ఎలా సమాధానం చెప్పాలి? ఎలా అంటే, ముందు మైథిలి మీద నీకున్న ఫీలింగ్ ఏంటో కనుక్కో. నాకెందుకో అది ప్రేమ అనిపిస్తుంది. సుబ్బు కూడా అదే డౌట్ వచ్చుంటుంది. అందుకే అలా నిన్ను కన్ఫ్యూజ్ చేశాడు. ప్రేమ? యు మీన్ కాదల్? లవ్? నో 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 నో, అది కాదలా ఎప్పుడే అవుతుంది? ఏ, ఎందుకు కాకూడదు? ఒకసారి కరెక్ట్గా గుర్తు తెచ్చుకో. ఆ అమ్మాయి నువ్వు చూసిన మొదటి రోజే ఇంటికొచ్చి ఏం చెప్పావు? ఇదిదా అమ్మాయి. తర్వాత చాలాసార్లు ఆ అమ్మాయి చాలా టాలెంటెడ్ అని, బాగా వర్క్ చేస్తుందని నేను అడగకుండానే చెప్పావు, అవునా? అమ్మా చెప్పాను. తర్వాత తన్ని నువ్వు ఆఫీసుకు రావద్దని తిట్టినప్పుడు ఇంటికొచ్చి ఎన్నిసార్లు బాధపడ్డావు? అంతెందుకు, తన తప్పు లేదని తెలిసిన తర్వాత తన్ని మళ్లీ ఆఫీసులో జాయిన్ చేయాలని ఎంత తాపత్రయపడ్డావు? ఇప్పుడు జాయిన్ అయిన తర్వాతేమో నీతో మాట్లాడటలేదని ఉక్కిరిబిక్కిరి అవుతున్నావు. ఎలాగైనా తను మాట్లాడాలే చెయ్యాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నావు. దీని ప్రేమ అనక ఇంకేమంటారా? ఈ మాత్రానికే ప్రేమ అయిపోతుందా? సరే, నాకు విషయం చెప్పు. మీ ఆఫీసులో ఎంతమంది అమ్మాయిలున్నారు? చాలా మంది ఉన్నారు. వాళ్ల గురించి నువ్వెప్పుడైనా ఇంతగా ఆలోచించావా? లేదు. పోనీ వాళ్లతో మాట్లాడాలని నిద్రాహారాలు మానేసి ఎప్పుడైనా ఆలోచించావా? లేదు కదా? మరి మైథిలి ఒక్కదాని విషయంలోనే ఎందుకంత సీరియస్గా ఉన్నావు? ఒరే, అది ప్రేమేరా, నాకర్థమవుతోంది. కాని నీకే క్లారిటీ లేదు. క్లారిటీ అండం కన్నా మైథిలి నిన్ను యాక్సెప్ట్ చేస్తుందన్న కాన్ఫిడెన్సు నీకు లేదు. ముందు మైథిలి మీద నీకున్నది ప్రేమో కాదో తెలుసుకో. తర్వాత నీకే అర్థమవుతుంది నీ కలతకి కారణమేంటో. కనులతో కలలు జత పడిపోయే, కలబడే కనులది మాయే, పెదవిపై పలుకు నిలబడిపోయే
మనసుతో సార్ కాఫీ. మాటాయే వయసు ఆకాశమై. ఏంటి సార్ అంత టెన్షన్గా ఉన్నారు? అదే మైథిలి నాతో మాట్లాడడం లేదు, అదుకుదాం. ఎన్న చెయ్యాలో పురియట్లేదు. ఎప్పుడు మైథిలి కోపంగా ఉంటుందో తెలియట్లేదు. దానికెందుకు సార్ అంత టెన్షన్ పడతారు? మైథిలి మేడం క్యాబిన్లోనే ఉందిగా, వెళ్ళి మాట్లాడండి, సారీ చెప్పండి. తను మంచిది సార్, కొంచెం రిక్వెస్ట్ చేస్తే చాలు కరిగిపోతుంది సార్. ఎన్నిసార్లు నేను రిక్వెస్ట్ చేయను? సార్ మేడంకి కోపం కొంచెం తగ్గేంత వరకు మీ ప్రయత్నం అసలు ఆపొద్దు సార్. అంతేనంటావా? అంతే సార్. ఆడోళ్ళు అలుగుతారు, అప్పుడు మనం కొంచెం తగ్గామనుకోండి వాళ్ళే ఐసైపోతారు సార్. మీరు వెళ్ళండి సార్. వెళ్ళండి సార్. సార్ మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? ఎన్నా? మీరు మైథిలి మేడం లవ్ చేస్తున్నారు కదా? సూపర్ జోడీ సార్, మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటారు సార్. వెళ్ళండి సార్, వెళ్ళండి. వారిని అబ్బా, ఇదే మీ స్కెచ్. వెళ్ళండి, ఏదో ఇటు కన్విన్స్ మ్యారేజ్ కమిట్ చేయండి సార్. వెళ్ళండి సార్, వెళ్ళండి. వడివుడు వయ్యుడు. వాళ్ళు ఆలోచించడం అంటూ మొదలు పెడితే ఎవరినైనా ఇంట్లోంచి గెంటేయడానికైనా అయ్యుండాలి, లేదంటే ఎవరైనా ఇల్లొదిలి వెళ్ళిపోవడానికైనా అయ్యుండాలి. అంతేగాని అనుమానాలు తొలగిపోయి మళ్లీ కలిసిపోవాలనే ఆలోచనలు వాళ్ళకి రాకూడదు, నేను రానివ్వను.